అందరికీ నమస్కారం అండి. భాస్కర్ కిల్లి ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకు, అలాగే హైందవి స్వరా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మొన్న సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైన ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అదేంటో మనందరికీ తెలుసు. హిందుత్వంలో దళితులుగా ఉన్న ఎస్సీలు క్రైస్తవంలోకి మారితే వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదు, వాళ్ళకి బీసీసీ వర్తిస్తుంది అని చెప్పి చాలా క్లియర్గా చెప్పింది. అయితే దానిని ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా వ్యతిరేకిస్తున్నాడు. సరే, వ్యతిరేకించడం వాళ్ళకి హక్కు అనుకుందాం, కానీ దాన్ని పాటించం అని కూడా చెప్తున్నారు. అసలు మేము పాటించేదే లేదు అని చెప్తున్నారు. ఈరోజు క్రైస్తవ పాస్టర్లను తీసుకోండి, లేకపోతే ఈ లెఫ్ట్ వింగ్లో ఉన్నవాళ్ళు లేదా ఈ దేశద్రోహులు, ప్రతి ఒక్కరు కూడా అసలు సుప్రీంకోర్టు ఇచ్చింది తప్పు అన్నట్టు మాట్లాడుతూ వాళ్ళు పాటించాల్సిన అవసరం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సుప్రీంకోర్టు ఒకవేళ ఇచ్చింది తప్పు అనిపిస్తే దాని మీద వీళ్ళు కౌంటర్ అఫిడవిట్ పెట్టుకోవాలి, దాని మీద పోరాడాలి. సుప్రీంకోర్టు నుంచి వాళ్ళకి అనుకూలమైన తీర్పు వచ్చే విధంగా పోరాడాలి. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. కానీ అసలు సుప్రీంకోర్టు ఇచ్చింది తప్పు కనుక మేము దాన్ని పాటించం అనడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్న. ఇది దేశద్రోహం కింద రాదా? లేదా ఈ దేశంలో ఉన్న పౌరులు సుప్రీంకోర్టుని గౌరవిస్తున్నారని మనం ఎలా తీసుకోవాలి? మన ప్రభుత్వాలు సుప్రీంకోర్టుని లేదా సుప్రీంకోర్టు ఆర్డర్ పాటించే విధంగా చర్యలు చట్టాలు తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మరి ప్రభుత్వాలు అసలు ఏం తీసుకుంటున్నాయి అనేది ఫస్ట్ ప్రశ్న వస్తుంది ఇక్కడ. ఇక రెండో విషయం ఏంటంటేనండి, ఆల్రెడీ సుప్రీంకోర్టు ప్రకటించేసింది, కానీ ఇప్పటికీ కూడా ప్రభుత్వం తాలూకు ముఖ్యమైన అధికార పదవుల్లో సోకాల్డ్ దళితులుగా చెప్పుకునే క్రిస్టియన్స్ ఎంతోమంది ఈరోజు ఉన్నారు. అటుపక్క ఆంధ్రాలో మనం మండల్లో చూసుకుంటే ఆయన పేరు మోసెస్ కుమార్ అనే ఒక వ్యక్తి, ఆయన స్వయంగా క్రిస్టియన్ అని ఆయన చెప్పుకుంటున్నాడు. ఒకసారి వీడియో చూడండి. ఎవరో తెలుసు కదా, మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజ్ గారు మండలి సాక్షిగా నేను హిందువుని అని చెప్తున్నారు. ఇదే మోషన్ రాజ్ గారు మండలి బయట ఏం మాట్లాడతారో అది కూడా చూడండి. యేసు ప్రభువే నిజమైనటువంటి దేవుడు, యేసు ప్రభువు చెప్పిన మార్గమే నిజమైనటువంటి మార్గం. ఈయన పేరులోనే మోషే ఉంది. ఇంట్లో భక్తిగా ప్రార్థనలు కూడా చేసుకుంటున్న ఫోటోలు ఉన్నాయి. అయినా సరే మండలి సాక్షిగా నేను క్రిస్టియన్ని కాదు హిందువునే అని మతం గురించి ఎందుకంత గట్టిగా చెప్పాల్సి వచ్చింది? ఇకపోతే ఇటుపక్క కాంగ్రెస్లో మన తెలంగాణలో సామేల్ అనే ఒక వ్యక్తి వేదం చదివే బ్రాహ్మణుణ్ణి ఎన్ని బూతులు తిట్టాడో మన అందరికీ తెలుసు. తర్వాత ఆయన సారీ చెప్పినా కూడా ఇక్కడ విషయం ఏంటంటే, అసలు ఆయన ఒక క్రైస్తవుడైతే మన హిందువుల తాలూకు ఆ యొక్క పదవికి ఎలా ఎలిజిబుల్ అని. అంతెందుకండి, స్వయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన హోమ్ మినిస్టర్ అనిత గారు, ఆవిడ ఎప్పుడు కూడా నేను బైబిల్ని పెట్టుకుంటాను, నాకు యేసు అంటే ఇష్టమని ఆవిడ చెప్పినట్టుగా వీడియోలు ఉన్నాయి. మరి ఆవిడ ఆ యొక్క పదవికి ఎలా ఎలిజిబుల్ అవుతారు? మరి సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాతనైనా వీళ్ళందరినీ తీయాల్సిన బాధ్యత అనేది ఈ ఆయా ప్రభుత్వాలకి ఉందా లేదా? అసలు నాకు ఫస్ట్ వచ్చే ఒక డౌట్ ఏంటంటే, అసలు క్రైస్తవుడు అని ఈ యొక్క ప్రభుత్వాలు ఎలా నిర్ధారణ చేసుకుంటాయి? వాటికి ఏమైనా కొన్ని సూత్రాలు ఉన్నాయా? సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది సరే, పోనీ సుప్రీంకోర్టు దగ్గరైనా అసలు క్రైస్తవుడు ఎవడు అనే కొన్ని మార్గ నిర్దేశకాలు ఉన్నాయా అనేది నా డౌట్. ఇప్పుడు జనరల్గా మనం అనుకుంటాం కదా, యేసుని నమ్మితే వాడు క్రైస్తవుడు అయిపోతాడు, లేదా వాడు చర్చికి వెళ్తే క్రైస్తవుడు అయిపోతాడు, లేదా వాడి ఇంట్లో క్రైస్తవ ప్రకారంగా పెళ్ళిళ్ళు జరిగితే వాళ్ళు క్రైస్తవులు అయిపోతారు. ఇలాంటివంట అసలు ప్రభుత్వం తీసుకోదంట. చర్చిలో అంట వాడు బాప్టిజం తీసుకుంటే ఆ తాలూకు సర్టిఫికెట్ కావాలంట, లేదా చర్చిలో వాడు ఆ కమిటీలో ఒక మెంబర్గా సర్టిఫికెట్ ఉంటే అప్పుడు మాత్రమే వాడిని క్రైస్తవుడిగా పరిగణించాలంట. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, క్రైస్తవుడు అవ్వడం అనేది క్రైస్తవుల తాలూకు ప్రివిలేజా? అంటే ఇది ఎలా ఉందంటే, ఒక దొంగ ఉన్నాడండి, ఆ దొంగకి జైల్లో పెట్టారు, ఆ తాళం వాడికే ఇస్తారా? అంటే నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వెళ్ళిపోరా, లేదంటే నువ్వు లోపల కూర్చోరా అంటే వాడు ఏం చేస్తాడు? తాళం తీసుకొని చక్కగా పోతాడు. అలాగే బ్యాప్టిజం సర్టిఫికెట్ వీడు చూపించాలి అని చెప్పి వీడి మీద పెట్టడం ఏంటి? ఆ క్రైస్తవ కమిటీలో ఒక మెంబర్గా ఉండాలని వీడు చూపించాలి అని పెట్టడం ఏంటి? వీడు చూపిస్తాడా ఆ బ్యాప్టిజం ఇచ్చే సర్టిఫికెట్ అనేది? అంటే చూపించకపోతే వాడు హిందువే అనమాట. ఇవెక్కడ రూల్స్ అండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచి అంత క్లియర్గా వచ్చిన తర్వాత వాడి చట్టాన్ని పాటించి తీరాలి, వాడు పక్కకి తప్పిపోకూడదు అని చూపించే కఠినమైన నియమ నిబంధనలు అనేవి పాటించాలా లేదా? అవి ప్రభుత్వాలు చేస్తున్నాయా? ఇవి ఎందుకు చేయవు అంటే ఓటు బ్యాంక్ కోసం చేయవు. ఇప్పుడు చేస్తే ఈరోజు సుప్రీంకోర్టు ఆర్డర్ మేము పాటించమని చెప్తున్నాయి కనుక రేపు పొద్దున్న ఒకవేళ ఇలాంటి కఠినతరమైన నిబంధనలు పెడితే వాళ్ళకి ఓటు బ్యాంక్ పోతుందేమో అని ప్రభుత్వాలు భయపడుతున్నట్టున్నాయి. మరి ఆ విధంగా జరిగేటట్టు మరి మన హైందవ సంఘాలు కానీ హిందువులు కానీ చూడాలా లేదా? అసలు
ఈ యొక్క స్పష్టమైన తీర్పు వచ్చిన తర్వాత క్రైస్తవులు మేము పాటించమంటే దాన్ని గట్టిగా ఖండిస్తూ హిందూ సంఘాల నుంచి ఒక్క వీడియో కూడా వచ్చినట్టు నేనైతే చూడలేదండి. మరి ఇది మన బాధ్యత కాదా? ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా చెప్తానండి. ఈరోజు ఎలా తయారైందంటే రాజ్యాంగంలో ఉన్న హక్కులన్నీ కూడా క్రైస్తవులకి చెందుతాయి, రాజ్యాంగంలో ఉన్న బాధ్యతలన్నీ హిందువులకు చెందుతాయి అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వాలు కూడా అలానే వాళ్ళ చేత ప్రవర్తింపజేస్తున్నారు. ఇదెలా అంటారా? ఇప్పుడు మత ప్రచారం అని చెప్పి ప్రతి ఒక్కడి హిందూ ఇంట్లో కూడా ఈ క్రిస్టియన్లు దూరిపోతున్నారు కదా. మరి ఆ మత ప్రచారం మనకేమైనా ఇష్టమా? కానీ రాజ్యాంగం చెప్పిందనే కదా ఆర్టికల్ 26లో మనం పాటిస్తున్నాం. మనకి ఇష్టం లేకపోయినా కూడా అది మన బాధ్యత అని మనం పాటిస్తున్నాం. అంతేగాని ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ చట్టం తీసుకొచ్చింది కనుక బీసీసీ మేము తీసుకోము అన్నారనుకోండి, అప్పుడు మనం ఈ మత ప్రచారపు హక్కు అని వాడిని మన వీధుల్లోకి ఎందుకు రానిచ్చాలి? అసలు ఫస్ట్ వాడు క్రిస్టియన్ అని వాడు ప్రూవ్ చేసుకోవాలా లేదా? మీ ఇళ్లలోకి వచ్చిన వాడు 90% ఈ ఎస్సీ కిందే వస్తాడండి. వాడు హిందూ సర్టిఫికేట్ పెట్టుకునే వస్తాడు. హిందూ సర్టిఫికేట్ వాడు పెట్టుకొని మన దగ్గరికి యేసుని మీరు మొక్కండి అని వచ్చాడు అనుకోండి, అసలు వాడు క్రిస్టియన్ ఎలా అయినట్టు, వాడికి ఆ మత ప్రచారపు హక్కు ఎలా దొరికినట్టు అనేది ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్. సో నేను మన హిందువులకి కానీ హైందవ సంఘాలకు కానీ అభ్యర్థించేది ఏంటి అంటే, ఎవడైనా కానీ మీ ఇంటికి వచ్చి యేసుని మొక్కండి అన్నాడు అనుకోండి, అసలు వాడి తల్లి సర్టిఫికెట్ ఏంటో చూడండి. వాడి దగ్గర ఎస్సీ అని ఉందనుకోండి, వాడిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పండి. ఎందుకంటే వాడు మత ప్రచారం చేయడానికి అనర్హుడు. ఎందుకంటే వాడి దగ్గర బీసీ సర్టిఫికెట్ ఉండాలి కదా. లేదా వాడి దగ్గర ఓసీ ఉంది, బీసీ ఉంది అంటే అది వేరే విషయం, వాళ్ళని మనం అలో చేయొచ్చు. కానీ ఆ మత ప్రచారం వినాలా లేదా అనేది సెకండరీ. అంటే ఫస్ట్ అసలు వాడు మత ప్రచారం చేయడానికి వాడికి ఉన్న ముఖ్య అర్హత ఏంటంటే వాడి దగ్గర బీసీ కానీ ఓసీ కానీ ఉండాలి. అసలు ఎస్సీ అనేది సుప్రీంకోర్టు రూల్ ప్రకారం ఉండనే కూడదు. అది కేవలం మన హిందూ బంధువులైన దళితుల దగ్గర ఉండాలి. వాడు ఎస్సీ అనేది పెట్టుకొని వాడు ఎలా మత ప్రచారం చేస్తాడు యేసు గురించి? సో ఇక్కడ ఒకటి రాంగ్, అవునా కాదా? 2, సో వీడిని మనం చట్ట ప్రకారంగానే వాడిని అడ్డుకోవచ్చు. వాడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో నా మత ప్రచారపు హక్కు కూడా వీళ్ళు హరిస్తున్నారు లేదా తప్పు పడుతున్నారు అనడానికి కూడా లేదు. అసలు వాడు ముందు క్రిస్టియన్ కింద ప్రూవ్ చేసుకోవాలి కదా, బీసీ సర్టిఫికెట్ ఉండాలి కదా. సో అది మన హక్కు. వాడి చేత ఇప్పుడు చట్టం అయింది కనుక చట్టం అనేది వాడి చేత కూడా పాటించాల్సిన బాధ్యత మన దగ్గర ఉంది. సో మీరు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండో విషయం, మీరు చట్టాన్ని పాటించమంటే మేమెందుకు పాటించాలి? ఒక్కొక్కరిని నడ్డు ఎరగొడతాం, కాళ్ళు ఎరగొడతాం, మేము ఎందుకు రానిచ్చాలి? అంటే మీరు మాత్రమే చట్టాన్ని పాటించమని అనే హక్కు మీకుందా? మేము మాత్రం బాధ్యత కింద తీసుకొని హిందువులందరం కూడా పాటించాలా? మీరు బీసీ సర్టిఫికేట్ తీసుకొని మీరు పాటిస్తే అప్పుడు మేము మత ప్రచారం అనేది మీకున్న దాన్ని గుర్తిస్తాం. లేకపోతే మా ఇళ్ళలోకి మేమెందుకు రానిస్తాం? సుప్రీంకోర్టు తాలూకు ఆ ఆర్డినెన్స్నే మీరు తూ అని పక్కన పెట్టేస్తే మాకేం పని పట్టింది? మీరు పాటిస్తే మేము పాటిస్తాం, మీరు డి అంటే మేము డి అంటాం. మాకు కూడా కూర్చొని ఉండాల్సిన అవసరం లేదు. ఇది హిందూ సంఘాల వారు, హిందువులు కూడా ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తించి దీనిపై తదుపరి చర్య అందరం కూడా తీసుకోవాలని చెప్పి అందరికీ అభ్యర్థిస్తూ కూడా అందరికీ నమస్కారం అండి. జై హింద్. అందరికీ నమస్కారం. హైందవీ స్వరాజ్ అనే నా యొక్క ఈ సంస్థ ఇప్పుడే పుట్టి పెరిగిన పసిబిడ్డ. దీనిని పెంచి పోషించడంలో నా పాత్ర ఎంత ఉందో మీ పాత్ర కూడా అంతే ఉంది. ఎందుకంటే ఇది మన హైందవ సమాజం కోసం నేను తీసుకొచ్చింది. నాకు మీ యొక్క సహాయం కావాలి. ఎలా అంటే దీన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం, అలానే మన యొక్క ఈ హైందవీ స్వరాజ్లో దయచేసి చేరండి. చేరి మన ధర్మరక్షణకు పాటుపడండి. ధర్మరక్షణ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి కిందనున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేయండి. అలానే ఆర్థికంగా కాస్త నిలదొక్కునేవారు మీకు నచ్చినంత సహాయం చేసి ఈ యొక్క హైందవీ స్వరాజ్ సంస్థ ఎదుగుదలకు తోడ్పాటు పడండి. ఎందుకంటే ధర్మరక్షణలో మీరు కూడా భాగస్థులు, అలాగే భాగస్వామ్యం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు నాకు సహాయం చేస్తేనే నేను ఈ యొక్క ధర్మానికి సహాయం చేయగలను. మీరు ఈ ధర్మానికి సహాయం చేయగలిగితేనే ఈ ధర్మం నన్ను అలానే మిమ్మల్ని కూడా సహాయం చేయగలదు. ఈ క్రిందన అకౌంట్ నెంబర్ ఉంటుందండి, దయచేసి దానికి మీ యొక్క డబ్బులు పంపండి. అలానే క్రిందన QR నెంబర్ కూడా ఇస్తున్నానండి. మీకు తోచినంత దయచేసి సహాయం చేసి ఈ యొక్క హిందూ ధర్మరక్షణకు సాయపడండి. అందరికీ నమస్కారం.